మహానేత మరణం తరువాత రాష్ట్ర ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు వైఎస్ కుమారుడు జగన్ చుట్టూనే ఉన్నారు. 157 మందిలో 152 మంది ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నిలబడ్డారు. ప్రజలు కూడా వైఎస్ జగన్ నాయకత్వాన్నే కోరుకున్నారు. ఆలోచనలు, పథకాలు, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చిట్ట చివరి ప్రతి పేద కుటుంబానికి అందాలి అనంటే మా అందరి యొక్క ఆలోచన మీరందరూ సమర్థిస్తున్నటువంటి నాయకత్వం కావాలి అని మన పార్టీ అధినాయకత్వానికి కూడా చెప్పాం. తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. 2-3 నెలల సమయం గడిచిన తరువాత కాంగ్రెస్ లీడర్స్ అసలు రంగులు బయటపడడం మొదలైంది. చాలా మంది ముఖాలకు అప్పటి వరకు ఉన్న మాస్కులు తొలగిపోయాయి. నెమ్మదిగా పక్కా ప్లాన్ తో వైఎస్ పై బురద చల్లే కార్యక్రమం మొదలు పెట్టారు కాంగ్రెస్ నేతలు. ప్రపంచ దేశాలే ఆదర్శంగా తీసుకున్న పథకం, వైఎస్ మానస పుత్రికగా పిలుచుకున్న పథకం, కొన్ని వేల నిరుపేద గుండెలను ఆగిపోకుండా కాపాడిన పథకం, ఆరోగ్యశ్రీనే తప్పుల తడక అనే స్థాయికి దిగజారిపోయారు. గతంలో చాలా తప్పులు జరిగినాయి. ఆ తప్పులన్నీ నేను చెప్పుకుంటా పోతే గత 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు ఏం జరిగిందని చెప్పుకుంటా పోతే ఉపయోగం ఉండదు. ఒక కాల్ సెంటర్కే 2.5 crores పర్ మంత్, 2,000 మంది ఉద్యోగస్తులు. హూజ్ మనీ ఇస్ దిస్? ఎవరి డబ్బండి ఇది? వైఎస్ ఫోటో పెట్టుకుని గెలిచిన వాళ్లు, వైఎస్ పేరు చెప్పకపోతే రాజకీయ మనుగడ లేని వాళ్లు కూడా ఆ మహానేతపై అవాకులు చెవాకులు మాట్లాడటం మొదలు పెట్టారు. పదవిని అడ్డం పెట్టుకుని బిడ్డలను పోషించిండు, కుటుంబాన్ని పోషించిండు, నమ్ముకున్న కార్యకర్తలను, నమ్ముకున్న మంత్రులను అందరినీ మోసం చేసి ఒకరిని డబ్బంతా పెట్టుకొని ఈనాడు వాళ్ళ కుటుంబం అంతా అల్లుళ్ళ కాడికెళ్లి, బిడ్డల కాడికెళ్లి, కొడుకుల కాడికెళ్లి, భార్య కాడికెళ్లి, తమ్ముడు కాడికెళ్లి ఇంతమందిని పోషిస్తే, పార్టీ పెంచి పోషించి పట్టం కడితే ఈనాడు దేశాన్ని దోచుకున్నారు. ఈ దేశంలో ఎవరు చేయనంత తప్పు పని రాజశేఖర రెడ్డి చేసిందన్న సంగతిని అర్థం చేసుకోండి. చనిపోయిన ఒక నాయకుడిపై, ప్రజల గుండెల్లో ఒక మహానేతగా నిలిచిపోయిన వైఎస్ పై నీతిమాలిన ఆరోపణలు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా కుమ్మక్కై తాను మన మధ్య లేదు అని కూడా తెలిసి, తాను చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉందన్న సంగతి కూడా తెలిసి కూడా ఆ మహానాయకుడి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అనంటే ఆ నాయకుడు, ఆ మహానాయకుడు ప్రతి గుండెలోనూ కూడా చెరగని ముద్ర వేసుకున్నాడు అని చెప్పి ఆ ఈర్ష్యతో పార్టీ కోసం తన సర్వశక్తులు ఒడ్డి ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వసనీయతను సాధించి పెట్టిన అలాంటి ఒక మహానాయకుడిపై ఆయన మరణించిన తరువాత అదే పార్టీ నేతలు బురద జల్లితే ఏ మనిషైనా తట్టుకోగలరా? అతని సంక్షేమ పాలన అందుకున్న ప్రజలు దాన్ని జీర్ణించుకోగలరా? ఏ కుటుంబమైనా సహించగలదా? ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన తన తండ్రిపై ఇలాంటి నిందలు పడుతుంటే ఏ కుమారుడైనా ఆ దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకోగలడా? ఈ రాష్ట్రంలో ఆ మాటకొస్తే కేంద్రంలోనూ పార్టీని 2 సార్లు అధికారంలోకి తెచ్చిన ఒక మహానేతను మరణించిన తరువాత అదే పార్టీ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు భరించగలరా? ఆ కుటుంబాన్నే చీల్చే రాజకీయాలకు పాల్పడితే ఒప్పుకోగలరా? వైఎస్ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే ఆయన్ను తూలనాడితే ఆయన అడుగుజాడలో నడుస్తున్న నాయకుడు చూస్తూ సహించగలడా?